ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరొందిన ఉదయ్ కిరణ్ మరణం ఎంతో మందిని బాధపెట్టింది. ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో బతికే ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆ సినిమాలు ఉదయ్ కిరణ్ ని ఎప్పటికీ ప్రేక్షకుల మధుల్లో బతికే ఉంచుతాయి. అయితే అలాంటి ఉదయ్ కిరణ్ చనిపోయిన సమయంలో ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారని కొంతమంది అంటే, మరికొంతమంది ఉదయ్ కిరణ్ భార్య విషిత చేసిన పని వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ ఉంటారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ప్రధాన కారణం మాత్రం సినిమాల్లో అవకాశాలు లేకపోవడం. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు వచ్చినా సినిమాలు కూడా అంత హిట్ కాకపోవడం, ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన పరిస్థితి నుండి అలా అయిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారని చాలా మంది ఆయన దగ్గర సన్నిహితులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే చనిపోయే ముందు ఆయన భార్య విషిత గురించి ఉదయ్ కిరణ్ రాసిన లేఖ అంటూ గతంలో ఒక లెటర్ తెగ చక్కర్లు కొట్టింది. ఆ లెటర్లో ఏముందంటే, విషిత అతను మంచోడు కాదు అంటూ చెప్పిన ఒక పాయింట్ మాత్రం తెగ వైరల్ అయింది. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం. మనిద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. అంకుల్ ఆంటీ కూడా సఫర్ అవుతున్నారు. నువ్వు అతను మంచివాడు అనుకుంటున్నావు, కానీ అతను మంచివాడు కాదు. అతడు మంచివాడు కాదు అని నీకు తెలిసే సమయానికి నీ పక్కన నేను ఉండను. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె నీకు ప్రేమతో ఇచ్చిన నగలు మా అక్కకు ఇవ్వు. ఆ నగల్ని అక్క జాగ్రత్తగా దాచుకుంటుంది అని ఆ లెటర్లో ఉంది. తనకు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు, చిత్కరింపులు ఎదురయ్యాయని, దానివల్ల తాను ఎంతో సఫర్ అవుతున్నాను అని, నువ్వు ఒక్కసారి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఇండస్ట్రీలో నన్ను ఓ పిచ్చివాడిని చేశారు. మన గొడవల వల్ల చాలా మంది బాధపడుతున్నారు. అందుకే అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ నిన్ను కౌగిలించుకొని ఏడవాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటూ ఆ లెటర్లో ఉంది. అయితే ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ ఎంత నిజమో తెలియదు, కానీ గతంలో ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో చాలా వైరల్ అయింది. దాంతో చాలా మంది నెటిజన్లు ఉదయ్ కిరణ్ భార్య కారణంగానే మరణించారని అనుకున్నారు.